ఎవరైనా ఒక మాట అనేటప్పుడు ఫ్యామిలీలో గాని, ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఎక్కడైనా సరే, ఇప్పుడు ఒక మాట్లాడుకునేటప్పుడు లేదా ఏదో ఒక విషయం జరుగుతున్నప్పుడు ఒకడు వస్తుంటాడు మధ్యలో చెప్పడానికి. ఏదో అతనికి తోచినంత, అతనికి తెలిసినంత చెప్పడానికి వస్తుంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఏమంటారో తెలుసా? "నీకేం తెలవదే నువ్వు మధ్యలో మధ్యలో ఎందుకొస్తావు? నీకేం తెలుసు? అసలు నువ్వు ఎందుకొస్తున్నావు మధ్యల?" ఇలా అతనికి చెప్పేటప్పుడు చెప్పనియ్యరన్నమాట. అంటే వీళ్ళకే తెలుసు అన్నీ. వాళ్ళకి తెలవదు. నా 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 ఒపీనియన్ చెప్తా. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు అనేది ఫస్ట్ వినండి. ఎవరైనా సరే ఒకరు చెప్తున్నారంటే దానికి వినండి, రెస్పెక్ట్ ఇవ్వండి. సో, అతను చెప్పిన తర్వాత మీకు నచ్చితే ఫాలో కండి. నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని ఇంకా అతను చెప్పే దాంట్లోనే ఉన్నాడు గానీ అతనికేం తెలవది. నీకేం తెలవది, మేమే హుషారు, మేమే గ్రేటు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అతని మైండ్ సెట్ ఎట్లా ఉంటదో, నీ మైండ్ సెట్ ఎట్లా ఉంటదో అందరూ ఒకేలాగా థింక్ చెయ్యరు కదా! అందరూ ఒకేలాగా థింక్ చేస్తే ఈ ప్రపంచం ఎలా ఎందుకుంటుంది? ఎవరి మైండ్ సెట్ ఎలాగో, ఎవరి ఆలోచనలు ఎవరిగో, ఎవరి నాలెడ్జ్ ఎట్లా ఉంటదో. సో, ఎవరైనా ఒక మాట చెప్పేటప్పుడు సరిగ్గా వినండి. విన్నాక మీరు అభిప్రాయం మీరు తెలుసుకోండి అంతే.